శ్రీ గురుభ్యో నమ. రేపు వైశాఖ బహుళ అమావాస్య, శని భగవానుడు జన్మించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజును పురస్కరించుకొని 3 అద్భుతమైనటువంటి పరిహారములను, వారి యొక్క అద్భుతమైన సంపూర్ణ చరిత్రను, ఇంతవరకు ఎవ్వరూ చెప్పినటువంటి రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు ఉదయాన్నే అందరూ కూడా తలస్నానం చేయండి. తెల్లవారుజామునే లేచి స్వామివారి దగ్గరికి వెళ్ళండి. ఆ శని భగవాను దగ్గరికి నవగ్రహాలలో పశ్చిమ దిశగా ఉంటాడు, పడమర వైపు ఉంటాడు. వెళ్ళి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి పక్కగా నిలబడండి. పక్కకు నిలబడి స్వామివారి దగ్గర, స్వామి నేను ఈ తప్పులు చేశాను అని ఒప్పుకోండి. చేసినటువంటి తప్పులను ఆ స్వామికి చెబితే ఆయన శాంతిస్తాడు. ఆయన కర్మఫల ప్రదాత. ఆయన జన్మ వృత్తాంతమే దానిని సూచిస్తూ ఉన్నది. సూర్యభగవానుని భార్య పేరు ఉషాదేవి. ఆ సూర్యభగవానుని యొక్క తేజస్సును తట్టుకోలేక ఆమె తన నీడైనటువంటి ఛాయకు ప్రాణం పోసి, అంటే అలాగే ఉండేటువంటి ఆ ఛాయాదేవిని అక్కడ భార్యగా పెట్టి ఆమె తపస్సుకు వెళ్ళిపోయింది. ఆ ఛాయాదేవి వల్ల ఈ యొక్క శని భగవానుల వారు సూర్యునికి జన్మించడం జరిగింది. అయితే ఆ ఛాయాదేవి శని భగవానుడు గర్భంలో ఉన్నటువంటి సందర్భంలో గొప్ప తపస్సు చేసింది శివుని గురించి. ఆ తపస్సు యొక్క వేడి వలన వీరు కాస్త నలుపుతో కూడిన నీలవర్ణంలో, అందుకే నీలాంజన సమాభాసం అంటారు శ్లోకంలో కూడా, నీలవర్ణంలో జన్మించినాడు. నేను ఎరుపు వర్ణంలో ఉండేవాడిని, నా కుమారుడు నీలవర్ణంలో ఎలా ఉంటాడు, ఇతడు నా కుమారుడు కాదు, నువ్వు నా భార్యవు కాదు అంటాడు సూర్యుడు. దానితో ఆ ఛాయాదేవి ఎంతో చింతిస్తుంది. అప్పుడు శని భగవానుడు ఒక్కసారి ఆ సూర్యుని చూస్తే వెంటనే అతని యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే అతడు తప్పు చేసినాడు. నిజానికి ఆమె భార్య కాకపోయినా, భార్య యొక్క నీడైనా, భార్యా స్థానంలో ఉండి సూర్య భగవానుని వల్లే కదా శని భగవానుడు కలిగినది. కానీ అది తప్పు చేశాడు కాబట్టి వెంటనే ఆ కర్మను అనుభవంలోకి తీసుకొచ్చి సూర్యుని యొక్క శక్తి తగ్గిపోయింది. కాబట్టి ఆ విధంగా కర్మఫల ప్రదాత అని జన్మతోనే ఆయనకు అధికారం రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన స్వయంగా కాశీలోకి వెళ్ళి, శని భగవానుడు వెళ్ళి అక్కడ పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడండి. ఘోర తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు గ్రహములలో ఉన్నతమైనటువంటి గ్రహముగా నీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అప్పుడే గ్రద్దను వాహనంగా ఇవ్వడం జరిగింది. ఆ తపస్సు చేసేటువంటి సందర్భంలో ఒక కాకి ఆ శుభ్రతను చేసిందట. శని భగవానుడు తపస్సు చేసుకునే ప్రాంతానంతా కూడా శుభ్రంగా ఉంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసింది. కాబట్టి కాకి మరియు గ్రద్ద రెండు కూడా వారికి వాహనాలు. గ్రద్ద ఏం చేస్తుంది, ఎంతో ఎత్తులో ఉంటుంది, కానీ భూమి ముందు ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి జీవిని కూడా చూస్తుంది. అలాగే శని భగవానుడు కూడా ఎంతో దూరంగా ఉంటాడు. మనం చేసేటువంటి ప్రతి కర్మను గమనిస్తూ ఆ ఫలాన్ని మనకు అనుభవంలోకి తెస్తాడు. నిజానికి ఏం కక్ష లేదు ఎవరి మీద కూడా. మనం చేసేటువంటి ప్రతి పనిని అనుభవంలోకి తెస్తాడు. మనం తప్పు చేస్తే అనుభవంలోకి వస్తుంది తప్పే, శుభం చేస్తే శుభాన్ని ఇస్తాడు, కానీ ఆయన అశుభాలను ఇవ్వడు అని మనకి ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా శని భగవానుడు దృష్టి పడితే చాలా సమస్యలు వస్తాయని మనం అంటూ ఉంటాం. అది నిజమైనటువంటి దృష్టి. ఎందుకంటే శని భగవానుడు శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తుడు. ఇది బ్రహ్మ వైవర్త పురాణం చెబుతున్నటువంటి విషయం. అయితే ఒకానొక రోజు శని భగవానుని యొక్క భార్య చిత్రలేఖ, ఆయన యొక్క గంధర్వుని యొక్క కుమార్తె. అయితే ఈ శ్రీకృష్ణ భగవానుని యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఋతుస్నానమును చేసి తీవ్ర తాపముతో శని భగవానుని దగ్గరికి వచ్చింది. అయితే ఈయన శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయి భార్యను కనీసం పట్టించుకోలేదు, చూడలేదు. దాంతో ఆ తాపంలో, మదన తాపంలో ఉన్నటువంటి ఆ భార్య శని భగవానునికి ఒక శాపం ఇచ్చింది. నీవు నీ యొక్క ధర్మాన్ని తప్పినావు, నీవు కర్మఫల ప్రదాతవై ఉండి నీవే ధర్మాన్ని తప్పినావు. ఋతుమతి అయినటువంటి భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం, కానీ నువ్వు అది చేయలేదు, నన్ను కనీసం చూడలేదు కాబట్టి ఇకపై నీ దృష్టి ఎవరిపై పడుతుందో నశించిపోతారు అని శాపంనిస్తారు. అదేవిధంగా మనకు బ్రహ్మవివృత పురాణం చెబుతుంది. ఒకానొక నాడు పార్వతీదేవి ఒడిలో గణపతి జన్మించిన తర్వాత దేవతలంతా కూడా గణపతిని చూడాలని వెళ్ళారట. అప్పుడు శని భగవానుడు కూడా వెళ్ళాడు, కానీ తల ఉంచుకొని ఉన్నాడట. ఎందుకంటే నా భార్య ఇలా శాపం ఇచ్చింది తల్లి, చూస్తే గణేశుడికి ఏమైనా సమస్య అవుతుందేమో అంటే, పర్వాలేదు నాయనా, నీవేమీ
నీ యొక్క కావాలని ద్వేషంతో ఇవ్వటం లేదుగా, కర్మఫలాలను మాత్రమే ఇస్తావు, నీవు పరమ ధర్మపరుడవు, ధర్మనిరతి కలవాడవు, చూడు అంటే చాలాసేపటికి చూడలేదు కానీ పార్వతీదేవి చెప్పింది కదా అని పార్వతీదేవిని చూడకుండా కేవలం గణపతిని చూశారట. దాంతో గణపతి యొక్క తల ముక్కలై గోలోకంలోకి వెళ్ళిందట. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు తీసుకొచ్చి ఏనుగు తలను పెట్టాడు అని మనకు చెప్పారు. అదేంటండి మరి శివుని యొక్క త్రిశూలంతో కదా ఇది జరిగింది అంటే అది ఒక కల్పంలో ఇది ఒక కల్పంలో అని భావించాలి. మీరు ఎప్పుడైనా కూడా మనం పురాణాలు తెలుసుకునేటప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచనతోనే మనం పురాణాలను తెలుసుకోవాలి. అప్పుడు ఆ పార్వతీదేవి చెప్పినది, నీవు వైకల్యముతో ఉంటావు, నీ చూపు వలన నా కుమారుడు వైకల్యాన్ని పొందినాడు కాబట్టి నీవు కూడా వైకల్యముతో ఉంటావు, దివ్య అంగహీనుడు అవుతావు అని శాపం ఇచ్చిన జరిగింది. అందుకే శని భగవానుడు కాస్త కుంటుతూ ఉంటాడు. శని ప్రభావం తీవ్రంగా ఉన్న వారికి కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఎందుకు వస్తాయంటే ఈ శాప ప్రభావం వలన, పార్వతీదేవి శాప ప్రభావం వలన వారు కుంటుతూ ఉంటారు, వారికి తీవ్రమైనటువంటి నొప్పులు వస్తాయి. కాబట్టి ఆ శాపం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? శని భగవానుని ప్రసన్నత చేసుకోవాలి. నువ్వుల నూనెతో శని భగవానునికి దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టు కింద ఆ యొక్క శనివారం రోజున రావి చెట్టు కింద కానీ జమ్మి చెట్టు కింద కానీ దీపాన్ని వెలిగించినట్లయితే శనివారం రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత ముహూర్త కాలం లోపు 24 నిమిషాల లోపు జమ్మి చెట్టు కింద దీపం వెలిగించిన, రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, శనివారం రోజు రావి చెట్టును ముట్టుకోకూడదు కానీ దీపం ముట్టించవచ్చు. దీపం ముట్టించి నమస్కారాలు చేసిన, శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, నల్లటి వస్త్రాలను దానం చేసిన, అదేవిధంగా దివ్యాంగులకు అనారోగ్య వైకల్యం ఉంటారు కదా వారికి ఆహారాలు దానం చేసిన, వారికి సహాయం చేసిన, అదేవిధంగా కాకి, నల్లటి కుక్క ఇట్లాంటి వాటికి ఆహారాన్ని ఇచ్చిన, పేదలకు ఆహారాన్ని ఇచ్చిన, ఆయన ఏంటంటే మన పనిని మనం చేసుకోవాలి. మన పనిని మనం ధర్మబద్ధంగా చేస్తే ఆయన ఏమీ అనడు మనల్ని. మనం ధర్మంగా ఉంటే మన జోలికి ఆయన రాడు, మనం ధర్మంగా లేకుంటేనే ఆయన మనల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆ విధంగా చేయడం ద్వారా శని భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. రేపు ప్రధానంగా 3 పనులు చేయండి. పొద్దున్నే లేచి అయ్యా నేను తప్పులు చేశానని ఒప్పుకోండి. ఆ తర్వాత తైలాభిషేకం చేయించండి. ఉపవాసం ఉండి సాయంత్రం చేస్తే మంచిది. ఉపవాసం ఉండలేకపోతే ఉదయం అయినా చేయండి. నల్లటి నువ్వులను, నల్లటి వస్త్రాన్ని దానం చేయండి. అదేవిధంగా వికలాంగులకు, నల్లటి కుక్కకు, నల్లటి కాకులకు, ఇతర జంతువులకు, పేదవారికి, బ్రాహ్మణులకు అందరికీ కూడా యథాశక్తిగా దానం, ఆహారాన్ని కానీ, వస్తువులను కానీ, గొడుగును కానీ, చెప్పులను కానీ దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దశరథ కృత శని స్తోత్రం ఒక అద్భుతమైన స్తోత్రం ఉంటుంది, దాన్ని కూడా పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రేపు అమావాస్య, హనుమంతునికి కూడా విశిష్టమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య రోజే హనుమంతుడు సూర్యుని మింగడానికి వెళ్ళిన రోజు కాబట్టి రేపు ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెను సమర్పించి, నువ్వుల నూనెతో పాటు సింధూరాన్ని ఆంజనేయ స్వామి వారికి పట్టింప చేయండి. మీ పేరు మీద చక్కటి ఫలితాలు వస్తాయి. అందులో తద్వారా ఈ దోషములు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని మనకు శాస్త్రం చెబుతున్నటువంటి రహస్యము. కాబట్టి ఈ విధంగా శని భగవాను యొక్క చరిత్రను విన్నా కూడా, ఇదంతా కూడా శని భగవాను యొక్క చరిత్ర, వివిధ పురాణాలలో చెప్పినటువంటి చరిత్ర, ఇది విన్నా కూడా శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి శ్లోకాన్ని రేపు యథాశక్తిగా 19,000 సార్లు రేపు చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే విశేషంగా రేపు శని భగవాను జయంతి కాబట్టి ప్రతి శనివారం చేసుకోండి. ఈ పరిహారాలు ప్రతి శనివారం చేసుకోవచ్చు. విశేషంగా రేపు చేస్తే మంచిదని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఆచరించి సమస్త అనుగ్రహాన్ని పొందండి. ఆ భగవానుడు అందరినీ కూడా అనుగ్రహించుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.